Hi everyone, welcome to our channels. Today's video, Junior Inter Maths 1A. IPA, Final Preparation అన్నట్టు. Final Preparation Plan 2024 బిఫోర్ ఎగ్జామ్. అంటే మీకు టీఎస్ వాళ్ళకైతే 2 days హాలిడేస్ వచ్చేసాయి, ఏపీ వాళ్ళకైతే 1 day హాలిడే వచ్చింది. బిఫోర్ ఎగ్జామ్ నేను చెప్పినప్పుడు చదువుతూ ఈజీగా 75 తెచ్చుకోవచ్చు. అంటే ఆల్రెడీ కొద్దిగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు చూసారా, ఆల్రెడీ మీరు కొంత సిలబస్ కంప్లీట్ చేసి బిఫోర్ ఎగ్జామ్స్ ఒక 60-65 మార్క్స్ పేపర్ కంప్లీట్ చేసి పర్ఫెక్ట్గా రాసిన వాళ్ళు 75 ఈజీగా తెచ్చుకోవచ్చు. 30-40 మిడిల్లో వచ్చి 65 ప్లస్ తెచ్చుకోవచ్చు. ఫెయిల్ అవుతాం అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా పాస్ కావచ్చు. నేను చెప్పిన కన్ఫర్మ్ ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా రిజల్ట్ వస్తుంది. ఓకేనా? మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ అండ్ నవీన్ రెడ్డి అంటండి. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, వాట్సాప్ ఛానల్ నేమ్ కూడా అండి నవీన్ రెడ్డి మ్యాథ్స్. రైట్, మనకు యాప్ కూడా ఉంది కానీ యాప్ పేరు నవీన్ రెడ్డి అన్రెడ్డి. నవీన్ రెడ్డి మ్యాథ్స్ ప్లే స్టోర్లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ ఈ వీడియోలో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాటజీ, నెక్స్ట్ ఏ టాపిక్స్ ముందు చదవాలో చెప్పేస్తే, నెక్స్ట్ 2014 నుంచి మీకు బుక్స్ చేంజ్ అయిపోయింది. 2014 to 2023 వరకు వచ్చిన క్వశ్చన్స్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇందులో చెప్పేస్తాను. మోస్ట్ రిపీటెడ్ అని అడిగా, ఎవరికైతే మాకు ఒక 50-60 మధ్యలో వస్తే చాలనుకున్న వాళ్ళకి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువ స్కోర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అస్సలు మిస్ కాకండి, ఓకేనా? రైట్. సో 1 day బిఫోర్ ఎగ్జామ్స్, ఇక ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి వరకు మీరు చదివింది ఒకలాగా అయితే ఇప్పుడు చదివేది ఒకలాగా అన్నట్లు. సో అందుకే ఎంత బెటర్గా మీరు పర్ఫామ్ చేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది మీకు. దాంట్లో చూసుకున్నట్లయితే జూనియర్ ఇంటర్ మ్యాథ్స్ 1Aలో ఫస్ట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కూడా మ్యాట్రిక్స్తోనే స్టార్ట్ చేయండి. ఎందుకు సార్ మీరు ఎప్పుడు దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంటే, మన అకార్డింగ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మనకు కొద్దిగా మార్క్స్ ఇంక్రీజ్ అవుతుంటే కాన్ఫిడెన్స్ వచ్చేసి నర్వస్ అనేది పోతుంది. అప్పుడు ఏమైందంటే మీరు ఇంకొద్దిగా ఎనర్జీతో ఇంకెక్కువ చదువుతారు. ఎప్పుడైతే మీరు ఒక టాపిక్ కానీ ఎంతకు చదివినా కంప్లీట్ కాలేదనుకోండి, టెన్షన్ వస్తూ ఉంటుంది, ఇంకెప్పుడు అయిపోతూ ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది, ఎగ్జామ్స్ వస్తుంటే ఇంకా భయం అవుతుంది. అలా ఉండొద్దంటే ఫస్ట్ ఏం చేయాలి, మనకు వచ్చిన ఈజీ కంప్లీట్ చేసుకుంటూ పోతూ ఉండాలి. అప్పుడు మీకు ఇంకెక్కువ కాన్ఫిడెన్స్ వచ్చేసి ఇంకెక్కువ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ స్కోర్ చేస్తారు బిఫోర్ ఎగ్జామ్లో చదివేటప్పుడు. ఎందుకంటే మా నార్మల్ ఎగ్జామ్స్ కంటే ఇప్పుడు మీ బ్రెయిన్ ఇంకెక్కువ యాక్టివేటెడ్గా పనిచేస్తుంది, యాక్టివేట్ అవుతుంది అన్నమాట. రైట్. మ్యాట్రిక్స్లో మన వెయిటేజ్ ఏంటండి 2+2+4+7+7 వస్తాయి. బెనిఫిట్ అంటే మీకు ఎన్ని ఇక్కడే 22 మార్క్స్ వచ్చేస్తాయి. ఈ 22 మార్క్స్ అయితే చాలా మంది అనొచ్చు, ఫెయిల్ అయ్యే వాళ్ళైనా పాస్ అయ్యే వాళ్ళైనా ఈ 22 మార్క్స్ ప్రిపేర్ కండి. మ్యాక్సిమం 75 టార్గెట్ ఉన్న వాళ్ళు ఇందులో ఏ డెఫినేషన్ లీవ్ చేయొద్దు. ఎందుకంటే చాలా మంది 75 మిస్ అయ్యేది డెఫినేషన్ దగ్గరనే 75 మిస్ అవుతాయి 2 మార్క్స్లో. ఇక 7-4 అనేది గన్ షాట్ ఏముందండి, మీరు హాఫ్ అన్ అవర్ ప్రిపేర్ అయితే ఒక 2-3 ఎక్సర్సైజ్లో అయిపోతాయి. మ్యాక్సిమం నాకు తెలిసి ఎవరు ప్రిపేర్ అయినా 3 hours కంటే ఎక్కువ టైం పడుతుంది. ఎవరు ప్రిపేర్ అయినా ఫైనల్ ఎగ్జామ్ కొరకు మీకు 1 day బిఫోర్ డే అంటున్నా కదా, 3 hours కంటే ఎక్కువ టైం పట్టదు. గ్యారంటీగా 3 hours మీరు ప్రిపరేషన్ మీరు కంప్లీట్ చేస్తారు, ఫిక్స్. సో దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మ్యాట్రిక్స్కి ఎన్ని అవర్స్ పడుతుందని మీకు 3 hours పడుతుంది. అంటే సెకండ్ వన్ ఏంటి, మ్యాథమెటికల్ ఇండక్షన్లో 17 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 17 మార్క్స్కి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి 1 hour టైం కంటే ఎక్కువ తీసుకోండి, లేదంటే 2 hours తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అంటే నేను చెప్పేది అంటే కొంతమందికి మ్యాట్రిక్స్ అనేది 1 hourలో కంప్లీట్ కావచ్చు. ఎందుకు గాజ్ జాడియను డెటర్మినెంట్ మెథడ్స్ ఆల్రెడీ వచ్చినాయి అనుకోండి, జస్ట్ చూసుకుంటే వెళ్ళడం కాబట్టి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ చూడండి, నేను జస్ట్ పాస్ అయితే చాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఈ 2 గట్టి పట్టండి, ఏమైనా చేయండి. అయితే సార్ బాగా గుర్తుండట్లేదు సార్, మిస్టేక్స్ బాగా చేస్తున్నాం అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. పేపర్ పెన్ తీసుకోవడం, రాయాలి, మోడల్ పేపర్స్ అబ్జర్వ్ చేయాలి. సో అప్పుడు ఇంకెక్కువ స్కోర్ వస్తుంది, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఇది అయిపోగానే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అడిషన్ ఆఫ్ వెక్టార్స్ 2+2+4. ఇందులో అండి 4 మార్క్స్కి ఎక్కువ ఏమొస్తాయంటే మనకు కోప్లానర్ క్వశ్చన్స్. సెకండ్ ఎక్సర్సైజ్ నుంచి 4C ఒక క్వశ్చన్ ఉంటుంది, అదొకటి వస్తాయి. ఈ 2 మార్క్స్ అయితే నేను చూసాను, నేను 2014 నుంచి మీకు నెక్స్ట్ ఈ కంటిన్యూషన్లో వచ్చేస్తుంది. బ్లూ ప్రింట్ ఎక్స్ప్లెయిన్ చేసాక ఇచ్చేస్తా. అక్కడ ఏమైందంటే చాలా 2 మార్క్స్ క్వశ్చన్లు ఒక 10 ఉన్నాయి, అవే రిపీటెడ్. 4 మార్క్స్ అయితే 6-7 ఉన్నాయి, అవే రిపీటెడ్ వచ్చేస్తున్నాయి. సో ఇది అసలు ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది ఒక 2 hours కంటే ఎక్కువ టైం పడుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ వచ్చేసి 2+4+7. ఇందులో కూడా ఇది ఒక 2 hours అంతకంటే ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్. 2 మార్క్స్ అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, యాంగిల్ బిట్వీన్, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది రాంబస్, ఏరియా ఆఫ్ ది ప్యారలోగ్రామ్,
నెక్స్ట్ వాల్యూమ్, ఇవి తప్పితే ఏం అడగలేదు. ఈ 4 మార్క్స్ వచ్చి డెడ్యూస్ దట్, యాంగిల్, డెడ్యూ మనకి 7 మార్క్స్ అయితే ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 స్క్యూ లైన్స్, ఏ క్రాస్ బి క్రాస్ సి, ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి, మ్యాగ్నిట్యూడ్, ఇలాంటి క్వశ్చన్లే అడిగాడు 7 మార్క్స్. సో 2 hours కంటే ఎక్కువ. మీరు ఇక్కడ వరకు ప్రిపేర్ అయినా కూడా 22 + 7 ప్లస్ ఇవేమిదండి 8 మార్క్స్, ఇవి వచ్చేసి 15 మార్క్స్, సారీ 30 మార్క్స్. ఇక్కడికి మీకు 50 మార్క్స్ వచ్చేస్తాయి. ఇక్కడ నేను చెప్పిన మీరు కానీ 50 మార్క్స్ వస్తాయి. అంటే మీరు సార్ ఎక్కువ ప్రిపేర్ కాలేము, మేము పాస్ అయితే చాలు, ఎగ్జామ్ బిఫోర్ రాసి ఒక 40-50 వచ్చినా చాలు సార్, మేము ఇంప్రూవ్మెంట్లో చూసుకుంటాం అనుకున్న వాళ్ళు చూడండి 3 hours 2 5 6 7 8 9 hours స్పెండ్ చేస్తే మీకు 50 మార్క్స్ వచ్చేస్తాయి. 8 hours స్పెండ్ చేయగానే ఏమవుతుందండి మీకు 50 మార్క్స్ వచ్చేస్తాయి. అయితే ఎప్పుడైతే మీ ప్రిపరేషన్ ఎవ్రీ 2 unitsకు ఎవ్రీ 3 unitsకి ఏం చేయండి అంటే రివిజన్ చేయండి. అంటే జస్ట్ ఏం చదివాను, నాకు ఎంతవరకు గుర్తుంది, ఇలా రివిజన్ చేస్తే మీకు ఇంకెక్కువ స్కోర్ వస్తుంది, మర్చిపోయే ఆప్షన్ కూడా ఉండదు. ఓకేనా, మస్ట్ అండ్ షుడ్ రివిజన్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు, మీరు ఏరో డేటా సైన్స్, మ్యాట్రిక్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అయిపోగానే వీటిని ఏం చేయాలని మీరు రివిజన్ చేయాలి. రివిజన్ అయిపోయాక నెక్స్ట్ 5th వన్ వచ్చేసి ఫంక్షన్స్. ఫంక్షన్స్లో 2 + 2 + 7. ఈ 7 ఎక్కువ 99% మాత్రం మనకు థియరమ్సే వస్తున్నాయి ఎగ్జామ్లో. 99% ఈ 7 మార్క్స్ క్వశ్చన్కి ఏమొస్తున్నాయి మనకు థియరమ్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మీరు దాని గురించి అస్సలు 1% కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, థియరమ్సే వస్తాయి. ఇవి 2 క్వశ్చన్స్ మాత్రం కొన్ని ఎఫ్ సర్కిల్ జీ, జీ సర్కిల్ ఎఫ్, సజెక్షన్, కాస్ట్ ఇట్ ఈజ్ f of x is equal to 1 - x² / 1 + x², టు షో దట్ ది f of tan θ is equal to cos 2θ, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకోటి డొమైన్ వాల్యూస్ వస్తున్నాయి. ఒక ఆ డొమైన్ క్వశ్చన్స్ కూడా నేను మనకి ఈ వీడియో కంటిన్యూషన్ ఎండ్ వరకు చూడండి, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి మీకు. ఓకేనా, ఇది ఇక్కడ కంప్లీట్ అయిపోతే ఓన్లీ ఇక్కడ వరకు ఎన్ని అయిపోతున్నాయండి 61 మార్క్స్ వెయిటేజ్ అయిపోతుంది అవుట్ ఆఫ్ 75. దీనికి ఎంత పడుతుందండి, నాకు తెలిసి 2 hours కంటే ఎక్కువ పడుతుంది. ఈ 2 hours కూడా 1 hour ఏం తెలుసా థియరమ్సే. 1 hour దేనికి పడుతుంది, థియరమ్స్కే పడుతుంది. థియరమ్స్ మస్ట్ అండ్ షుడ్గా 5 నేర్చుకోండి. ఎందుకు సార్ థియరమ్స్ నేర్చుకోవాలని మీరు అడిగితే, ఎందుకంటే ఎక్కువ మనకు ప్రూవ్ దట్ షో దట్ క్వశ్చన్ చూస్ చేసుకుంటే మనకు మిస్టేక్స్ తక్కువ పోతాయి. సో మనకు ఆన్సరు తెలుసు, క్వశ్చన్ ప్రాసెస్ తెలుసు, కాబట్టి చేస్తుంటే తెలిసిపోతుంది మనకు రైట్ ఆర్ రాంగ్ అనేది తెలిసి మనం ఎక్కువ స్కోర్ చేస్తాం. అదే షో దట్ ప్రూవ్ దట్లు కాకుండా ప్రాబ్లమాటిక్ చేస్తామంటే అవి కూడా ఆన్సర్స్ వస్తాయి, రావని కాదు, కానీ ఏదైనా చిన్న మైనస్ ప్లస్ మనకు తెలియకుండా మిస్టేక్ చేస్తే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇది కంప్లీట్ కాగానే నెక్స్ట్ 6th వన్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఎందుకు సార్ అంటే ఇక్కడ 7 + 4 ఉంటుంది, ఇది ఎలాగో ఎక్స్ట్రానే. ఎందుకు సార్ అంటే మ్యాట్రిక్స్లో 2, మ్యాథమెటికల్ ఇండక్షన్ 1 3 4 5 ఇక్కడికి అయిపోతున్నాయి మీకు 5-7 మార్క్స్ ఇక్కడికి. కాకపోతే ఎక్స్ట్రా కొరకు ప్రిపేర్ కావచ్చు. కొంతమందికి ఏంటంటే ఇందులో ఏదన్నా ఇక్కడ గార్జాడియన్ ఉంది కాబట్టి ఇన్ కేస్ మన మ్యాట్రిక్స్లో గార్జాడియన్ వచ్చినా కూడా ఇది ఎక్స్ట్రా సేవ్ చేస్తుంది మనల్ని. 7 మార్క్స్ అనేది ఇక్కడ సేవ్ చేస్తుంది. ఇక్కడ ట్విస్ట్ అడిగి అడిగేది ఏవి లేవు. అడిగితే మీకు ట్విస్ట్ అడిగి ఇక్కడ గార్జాడియన్ ఇచ్చాడు అనుకోండి, ఆ ప్లేస్లో ఇది మిమ్మల్ని 100% సేవ్ చేస్తుంది. సో ప్రాబ్లం ఉండదు అన్నట్లు. సో ఇది ఇక్కడికి అయిపోతుంది. 7th వన్ వచ్చేసి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ప్రిపేర్ కాదు. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఏంటంటే చాలా ఈజీ టాపిక్. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి హైపర్బోలిక్ ఫంక్షన్స్. హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఏంటండి 2 మార్క్స్. 9th వన్ వచ్చేసి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. ఇది ప్రిపేర్ అయితే 2 + 2 + 4 + 7. ఈ 7 అనేది ఎక్స్ట్రా. ఈ 7 మాత్రం ఈజీగా ఉంటుందండి. అంటే ఎవరికైతే అంటే నేను ఎందుకు ఈ ఆర్డర్లో చెప్పానంటే చాలా మంది కొందరికి ట్రిగనామెట్రీ రానప్పుడు బాగా భయపడుతూ ఉంటారు, ఫస్ట్ అదే చేస్తూ ఉంటారు. అది ఒక ట్రిగనామెట్రీ చేసే టైంలో ఇవి 61 మార్క్స్ పేపర్ మీరు కవర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫార్ములాస్ బయాడ్ చేసి రిమెంబర్ చేసి అంత టఫ్ కాబట్టి ఇది ఈజీగా అయిపోతుందని ఈ మెథడ్ చెప్పేస్తున్నాను. స్కోర్ కూడా ఎక్కువ వస్తుంది మనకి. రైట్, అయితే ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్కు 2 hours కంటే ఎక్కువ టైం తీసుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసి చాలా కాలేజీలో చాలా వరకు ఇవి 7 మార్క్స్ 4 మార్క్స్ మిమ్మల్ని రుద్దే ఉంటారు బాగా, రాయండి అని. ఎందుకంటే కొద్దిగా ఈజీగా ఉండే క్వశ్చన్ తక్కువ క్వశ్చన్లు ఉంటాయని, అంటే గన్ షాట్ తక్కువ ఉంటాయి, టెక్స్ట్ బుక్లో క్వశ్చన్లు ఎక్కువ ఉంటాయి, గన్ షాట్ తక్కువ ఉంటాయని అది ఎక్కువ తెలుసు. సో దాని 2 hours. యూనివర్సిటీ ఎకనామెట్రీకి ఒక 1 hour పడుతుందండి. ఓకేనా, సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అయిపోయింది అనుకోండి, ఈ 2 అయిపోగానే ఈ 2 టాపిక్స్ని రివిజన్ కింద పెట్టేసుకోండి. ఒకసారి చూడండి అసలు ఏం చదివాం ఇక్కడ వరకు, మనం కవర్ అయినా వస్తున్నాయి లేవా. సో హైపర్బోలిక్ ఫంక్షన్ ఒక 1/2 hour 30 minutes కంటే ఎక్కువ పడుతుంది, చాలా ఈజీ టాపిక్. ఇక్కడ వరకు అయిపోగానే లాస్ట్ ట్రిగనామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్లో అందరు చదవాలి. 75 టార్గెట్ ఉన్న వాళ్ళు ఏం చదవలేదు, ఫస్ట్
2 మార్క్స్ చదవాలి. 2 మార్క్స్ కంప్లీట్ అయిపోయాక 4 తర్వాత 7 చదువుకోండి. అట్లా చదువుకుంటే ఏమైందంటే 75 అయితే రిటర్న్ 4 వెయిటేజ్ కొద్దిగా వదిలేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు మనకు. లాస్ట్కి 10th ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్. సార్ ఇలాగే చదువుకోవాలా, మేము వేరే తీరుగా చదువుకోవద్దా సార్ అంటే, మీకు ఇందులో ఏమైనా కొద్ది చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకోండి. అంటే మాకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ టఫ్ సార్, ట్రాన్స్ఫర్మేషన్ ఈజీ అంటే ఇది ఇక్కడికి స్టార్ట్ చేసుకోండి. ఇక్కడికి జాయిన్ చేసుకుంటే ఇది వదిలేసినా నష్టం ఉండదు. ఎందుకంటే 2 మార్క్స్ మనకు కావాలి కాబట్టి ఈ రెండే మీరు ప్లేసెస్ చేంజ్ చేసుకుంటే. ఎందుకు సార్ అంటే చూడండి, 1 2 3 ఇక్కడ ఒకటి 4, ఇది ఒకటి ఎలాగో చదవాలి. ఇది ఒకటి రిప్లేస్ చేసుకోవడం వల్ల ఇక్కడ రావాల్సిన 7 ఇక్కడ వస్తుంది, ఎక్స్ట్రాగా 2 మార్క్స్ కవర్ అవుతుంది. దాని తర్వాత హైపర్బోలిక్ చదువుకుంటే చాలు. ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్ ఎందుకు వద్దన్నానంటే, లాస్ట్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే కొందరు ప్రిన్సిపల్ వాల్యూ రాయడం, జనరల్ సొల్యూషన్ రాయడం, సబ్మిట్ చేయడం మర్చిపోతారు కాబట్టి నేను అలా దాన్ని లాస్ట్లో పెట్టడానికి రీజన్ అనేది. దీని మీద నుంచి మీకు మన యాప్లో ఇంపార్టెంట్ బుక్లెట్ పెట్టేశాను, ఆల్రెడీ ఉంది, వాటికి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే పర్సనల్గా రాసిన క్వశ్చన్స్ కాబట్టి అవి నేను చూపిస్తూ ఉంటాను. అంటే ఏది ఎక్కువ రిపీట్ అయినాయి మొత్తం, అంటే ఇప్పటి వరకు 2014 to 2024 వరకు రిపీట్ అయిన క్వశ్చన్స్ అన్నీ రాశాను నేను. అవే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కంటిన్యూషన్లో వచ్చేస్తే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ఇంకొద్ది ఎక్కువ ఐడియా వస్తూ ఉంటుంది. సో ఇలా మీరు ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ వస్తుంది బిఫోర్ ఎగ్జామ్ అన్నది. అందుకే కొందరికి 2 days వచ్చినా, 1 day వచ్చినా, 1.5 day వచ్చినా కూడా ఈ ప్రాపర్గా. సార్ మరి ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు సార్ మీరు టైం ఇస్తలేదు అన్నిటికి ఇచ్చిందంటే, ఇందులో ఏమైందంటే 4 మార్క్స్ క్వశ్చన్ అనేది గెస్టుడుగా ఓసారి వస్తుంది, ఓసారి రిపీటెడ్గా రాలే. నేను అబ్జర్వ్ చేసింది 2014 నుంచి 1-2 క్వశ్చన్లో రిపీట్ అయినా, అది 1-2 సార్లు రిపీట్ అయినా కానీ మోర్ దెన్ 1 time అయితే రిపీట్ కాలేదు. అది సప్లీ అయినా, రెగ్యులర్ అయినా, టీఎస్ఏ. సో కాలేదు కాబట్టి కొద్దిగా ఆలోచించాల్సింది. ఓకేనా? కంటిన్యూషన్లో మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. మీరు ఇప్పటివరకు మీరు ఏం చేశారు, మనకు ఓన్లీ స్ట్రాటజీ వీడియో చూసారు, 75 అంటే బిఫోర్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ కావాలని చూసారు. ఇప్పుడు మీరు మనకు మోస్ట్ రిపీటెడ్, సార్ మీకు ఇవి ఉన్నాయి కదా సార్ అంటే, ఇందులోనే మీకు మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ చూపిస్తాను మీకు. అయితే ఈ వీడియో చూసినప్పుడు ఆల్రెడీ మన దాంట్లో వేరే పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ ఏంటంటే రాసింది, దాంట్లో ఏం చేసుకోండి, టిక్ చేసుకోండి. మన యాప్లో పీడిఎఫ్ ఉంది, యాప్ నేమ్ తెలుసు కదండి, నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకే, నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ నేమ్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి మీరు డైరెక్ట్ అందులో పీడిఎఫ్ ఉంటుంది, టిక్ చేసుకోండి. లేకపోతే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు కాబట్టి అక్కడ టిక్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఇన్స్టాగ్రామ్ ఫాలో కూడా మర్చిపోదు, నవీన్ రెడ్డి రైట్. ఫంక్షన్లో 7 మార్క్స్కి ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్లు ఇవేనండి. ఇక్కడున్న ఈ క్వశ్చన్ చూస్తున్నారా, ఇది తీరమే. ఓకేనా, తీరం, ఇది ప్రాబ్లం. 5th 4th 5th ఇది ఒక 1 టైమే వచ్చాయి. 6th 1 తీరం, 7th 1 తీరం, 8th 1 తీరం. అంటే మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇందులో అన్నీ కూడా థీరమ్సే వచ్చేసాయి. థీరమ్స్ కాకుండా ఏది రిపీట్ అంటే రిపీట్ అయింది ఒకసారి రాశాను నేను, ఇవి కాకుండా వేరే రాలేదు. 8th 1 అనేది ప్రాబ్లం, 8th 1 అనేదండి ప్రాబ్లం. 8th 1 ఒక 3 ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మిగిలిన అన్ని థీరమ్సే వచ్చినాయి. అంటే మోస్ట్లీ రిపీటెడ్ ఏంటి, ఇందులో 99% 7 మార్క్స్కి మనకు థీరం వస్తుంది, అది ఫిక్స్. ఓకే రైట్. ఇది ఇక్కడికి అయిపోయాక నెక్స్ట్ మనకు మ్యాథమెటికల్ ఇండక్షన్లో మనకు మోస్ట్ రిపీటెడ్ అంటే ఇక్కడ నేను స్టార్ పెట్టాను చూసారా, అవి ఇప్పుడు ఏవైతే స్టార్ పెడతానో అవి ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్లు అని మీనింగ్. ఇక్కడ ఈ క్వశ్చన్ రిపీట్ అయింది, మోస్ట్లీ రిపీట్ అయిన క్వశ్చన్. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, ఇది రిపీటెడ్ క్వశ్చనే, ఇది రిపీటెడ్ క్వశ్చనే, ఇది రిపీటెడ్ క్వశ్చనే, ఇది రిపీటెడ్ క్వశ్చన్. మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ అంటే మిగిలిన వచ్చాయి కానీ ఒక్కసారి అంటే తక్కువ టైమ్స్ వచ్చాయని అర్థం. ఇవన్నీ వచ్చిన క్వశ్చన్లే కానీ నేను టిక్ చేసినవి మాత్రం మోస్ట్లీ రిపీటెడ్ అన్నట్టు. అంటే ప్రీవియస్ ఇయర్లో మనకు వచ్చిన క్వశ్చన్. కాస్త వీడియో చూస్తూ అయినా టిక్ చేసుకోండి మోస్ట్లీగా. నెక్స్ట్ 7+7 అంటే మనకు ఎవ్రీ ఇయర్ ఏమొస్తుందంటే ఒక 7 మార్క్స్ ఏమో డెటర్మినెంట్స్ నుంచి ఇస్తాడు, ఇంకొకటి ఏమంటే క్రామర్స్ రూల్, ఇన్వర్షన్ రూల్ అండ్ గాస్-జార్డియన్ నుంచి ఇస్తాడు. ఎక్కువ క్రామర్స్ ఇన్వర్స్ వచ్చాయి, గాస్-జార్డియన్ చాలా రేర్గా వచ్చింది. ఇందులో రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి 2nd 3rd ఇవి మోస్ట్ రిపీటెడ్, ఇది డెటర్మినెంట్ నుంచి వచ్చేది. ఇవి వచ్చాయి బట్ 6th 1 ఎక్కువ రిపీట్ అయింది క్వశ్చన్, 8th 1 ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్, 9th 1 కూడా చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్. నెక్స్ట్ 1 ఏంటిదండి, 10th 1 రిపీట్ అయింది, ఇది డెటర్మినెంట్స్లో. ఇవి డెటర్మినెంట్. ఇక మనకు క్రామర్స్ ఇన్వర్స్లో మనకు టెక్స్ట్ బుక్లో ఒక 7 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో 7స్లో ఎక్కువ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడే ఒక 20 పేపర్స్ 25 పేపర్స్ మనం చూసినట్లయితే 20 times మ్యాట్రిక్స్ ఇన్వర్స్ లేకపోతే క్రామర్స్ రూల్లో వచ్చింది. ఎప్పుడో ఒకసారి రేర్గా గాస్-జార్డియన్ మెథడ్ వచ్చింది మనకు. అయితే ఇక్కడ అందులో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఇవి టిక్ చేశాను చూసారా,
ఇవి మాత్రం ఏం చేస్తే అంటే ఎక్కువ రిపీటెడ్ క్రామర్స్ కన్నా గాజాడ్ క్రామర్స్ ఆర్ ఇన్వర్స్ లాగా అడిగేసాడన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ చూడండి. ఇవి ఏ క్రాస్ బి, బి క్రాస్ సి, డెడ్యూస్ దట్ ప్రాబ్లమ్స్. ఇవి అయితే మీకు 4 మార్క్స్లో ఉన్న 2 మార్క్స్లో ఉన్న అస్సలు వదిలిపెట్టకండి, ఎందుకంటే అవి 2 మార్క్స్లో వస్తున్నాయి, 4లో వస్తున్నాయి, 7 వస్తున్నాయి. నెక్స్ట్ ఇది నేను చెప్పాను కదా ఇంతకుముందుకు వీడియో చేసేటప్పుడు, డెడ్యూస్ దట్ ప్రాబ్లమ్స్. ప్లేన్ ఒకటే క్వశ్చన్ ఉంది, ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ ఈ 4th వన్ చూడండి, ఏ క్రాస్ బి, బి క్రాస్ సి, జస్ట్ డిటర్మైన్ చేయడమే. మీరు పర్ఫెక్ట్గా చూసుకుంటే 7 ఉత్తిగా వస్తాయి ఇందులో. ఈ 5th క్వశ్చన్ చూడండి, థీరం ఇది. ఫైండ్ ద ఫాలోయింగ్, డెడ్యూస్ దట్ క్వశ్చన్. ఇది చాలా జస్ట్ ఏ క్రాస్ బి, సి క్రాస్ బి చేసి మళ్ళీ క్రాస్ చేయడం. నెక్స్ట్ 6th వన్ కంప్యూటర్ ప్రాబ్లమేనా. నెక్స్ట్ ఇది ఒక్కసారి వచ్చింది, వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాన్. యాక్చువల్గా ఇది 4 మార్క్స్కి ఇస్తూ ఉంటాడు, కానీ ఇక్కడ 7 మార్క్స్కి ఇచ్చింది, ఒకసారి ఇచ్చాడు. అంటే మీకు ఇంకా బెనిఫిటే, ఈజీయే. ఇది తీరం, ఓకేనా. నెక్స్ట్ ఇది 9th వన్. నెక్స్ట్ ఇది మీకు ఏది ఇందులోంచి వచ్చేది మనకి ఇంకా సార్ ఇక్కడ సార్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఉందా, ఈ క్వశ్చన్స్ ఎక్కువ రిపీటెడ్. షార్టెస్ట్ డిస్టెన్స్ అని ఇది ఒకటి షార్టెస్ట్ డిస్టెన్స్, ఇంకో క్వశ్చన్ ఉంటుంది నేను చూపిస్తాగండి. ఇది షార్టెస్ట్ డిస్టెన్స్, రెండు ఒకటే మెథడ్ చేస్తా. ఇవి రిపీటెడ్, ఈ స్టార్ పెట్టిన అన్నీ రిపీటెడేనండి, ఒక్కటి కూడా ఒకసారి వచ్చిన క్వశ్చన్ కాదు. ఈ 12th వన్ మాత్రమే ఒకటిసారి వచ్చింది, 12th వన్ ఒకటి, ఒక వాల్యూమ్ ఒకటే ఒకసారి వచ్చింది, మిగిలిన అన్ని మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, ఓకేనా. నెక్స్ట్ మనకు ట్రిగనామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్, ఇందులోంచి ఒకటే 7 మార్క్స్ వస్తుంది కానీ ఇవి. అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఉన్న క్వశ్చన్లన్నీ ఎక్కువ రిపీటెడ్ అడిగాడు. ఇదిగో చూడండి, ఇవే ఇది 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 7th క్వశ్చన్ కూడా ఎక్కువ రిపీటెడ్. ఈ క్వశ్చన్స్ అనేది మోస్ట్లీ రిపీట్ అయినాయి ఇప్పటి వరకు ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసుకుంటే. ఈ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్. ఈ 9th 10th కాలేదు. నెక్స్ట్ 10th క్వశ్చన్ అయిపోయింది, 11th రిపీట్ అయిందండి ఎక్కువ, 12th కూడా బాగా రిపీట్ అయిన క్వశ్చన్, 14th రిపీట్ అయింది. ఉన్నాయి కొన్ని క్వశ్చన్లు, అంటే ఇవన్నీ నేను ఇప్పుడు మీకు పీడిఎఫ్లో చూసేటి అన్నీ కూడా రిపీటెడ్ క్వశ్చన్సే. మళ్ళీ ఏం చేస్తున్నా, మోస్ట్ రిపీటెడ్గా టిక్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ టైం 1714 కానీ ఇగో చూడండి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, 4th వన్, 5th వన్, 6th వన్. మ్యాక్సిమం మీరు ఏ ఇయర్ పేపర్ చూసుకున్నా 99.999% ఇవే రిపీట్ అవుతున్నాయి. కానీ ఎప్పుడన్నా వాళ్ళు ట్విస్టెడ్గా ఇద్దాం అనుకున్నప్పుడు మాత్రమే పేపర్ చేంజ్ అవుతున్నాయి. అవేంటి అంటే ఇంకో ఇవి క్వశ్చన్లు, ఈ క్వశ్చన్లు ఇంకో 10th వన్ కూడా రిపీటెడ్, 11th వన్ రిపీట్ అయిందండి, 12, 13, 14. మరి 12, 13, 14 ఏంటంటే కొన్ని టైమ్స్ 7కి ఇచ్చిండు, కొన్ని టైమ్స్ ఇవి ప్రిపేర్ కాండి. ఇవి 6, 7, 8, 9, 10, 11. ఈ 11 ప్రిపేర్ అయితే ఒక 7 మార్క్స్ క్వశ్చన్ మీరు కన్ఫామ్ అటెండ్ చేస్తే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఇది ఫిక్స్, ఇందులో ఎలాంటి చేంజెస్ ఉండవు, ఓకేనా. రైట్. నెక్స్ట్ మనం 4 మార్క్స్కి వెళ్తే మ్యాట్రిక్స్ 4 మార్క్స్. ఇందులో మీరు అసలు అడగడానికి కూడా ఏమి లేదబ్బా, ఎందుకంటే ఇవన్నీ డెడ్ ఈజీ క్వశ్చన్స్. చూడండి, ఇది ఒకటి 4th ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్, 6th వన్ ఒకటి ఎక్కువ రిపీట్ అయింది, 7th, 8th, 9th, 10th, 11th, 12th ఇవన్నీ మీకు తెలిసిన క్వశ్చన్లే, ఎందుకంటే మ్యాట్రిక్స్ చాలాసార్లు రాసుంటారు మీ కాలేజీలలో కూడా. ఇవి ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ 4 మార్క్స్కి. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో చాలా తక్కువ క్వశ్చన్లు ఉంటాయండి, ఇది అస్సలు వదిలిపెట్టుకోవద్దు. ఇక చూడండి, ఇవన్నీ కోప్లానరే. నేను చూడండి, ఇది కోప్లానర్ బి 6ది, ఇవే రిపీటెడ్ క్వశ్చన్స్ 5, 6. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, 7 క్వశ్చన్స్ ఉన్నాయి. 7, ఇది ఒకటి 8. ఈ 8 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు మీరు వెక్టార్స్లో. అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో ఈ 8 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ కాగలిగినట్లయితే ఒక 7 మార్క్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అటెంప్ట్ చేస్తారు, ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక ఇవి అయిపోయాక నెక్స్ట్ ఏం చేస్తారు మీరు, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో ఒక 4 మార్క్స్ వస్తాయి. చూడండి, ఇదైతే చాలాసార్లు పర్పెండిక్యులర్ టు ఏ బార్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. ఫైండ్ ఇట్స్ ఏరియా, ఇది కూడా టూ సైడ్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అదేంటంటే హాఫ్ ఇంటూ బాక్స్ ఆఫ్ బి క్రాస్ సి అని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చేస్తే డెడ్యూస్ దట్, ఆల్రెడీ లాంగ్ ఆన్సర్లో వచ్చింది ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్, ఇక్కడ కూడా వచ్చింది. ఇంకా ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాన్, ఇది లాంగ్ ఆన్సర్లో ఉంది, 4 మార్క్స్లో కూడా రిపీటెడ్ క్వశ్చన్. వెక్టార్ మ్యాగ్నోడ్, ఇది 3 ఉన్న 6 ఇంకో క్వశ్చన్ ఉంటుంది టెక్స్ట్ బుక్లో, సేమ్ వచ్చిందా, ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది వెక్టార్స్, సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు a.b బై మ్యాగ్ డాట్ బి, లేకపోతే సైన్ థీటా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైండ్ ద యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ పాసింగ్ త్రూ ది, ఇది ఈ యూనిట్ వెక్టార్ 3, ఇక్కడ 3 ఉంది కాబట్టి a క్రాస్ b బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ a క్రాస్ b అప్లై చేస్తాం. ఇక్కడ 3 లేదు కాబట్టి నార్మల్గా అప్లై చేసుకుంటాం, ఓకేనా. కొద్దిగా కేర్ఫుల్గా చూస్తే మాత్రం మీరు డెడ్ ఈజీగా రాసేయచ్చు పేపర్, అసలు టఫే ఉండదు మీకు. నాకు తెలిసినంత వరకు అయితే చాలా ఈజీగా అటెండ్ చేయొచ్చు, ఓకే. నెక్స్ట్ చూడండి, వాల్యూమ్ ఆఫ్ ది
రాంబస్. ఓకేనా, షో దట్ ది పాయింట్ వ్యాలిడ్ రాంబస్ అని ప్రూవ్ చేయాలి. ఇంకోటిది ఏరియా ఆఫ్ ది ప్యారలోగ్రామ్. ఏరియా ఆఫ్ ది ప్యారలోగ్రామ్ అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చిండు. అడ్జసెంట్ సైడ్స్ ఇంతే లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, అంటే ఏ క్రాస్ బి అంతే అయిపోయింది. ఇది డైరెక్ట్ ఇవన్నీ ఫామ్లో వస్తాయి. ఈ స్టార్స్ ఉన్నాయన్నీ కూడా మీకు రిపీటెడ్ క్వశ్చన్. 5th వన్ చూడండి, అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చిండు, డయాగోనల్గా ఏరియా కనుక్కోమన్నాడు. ప్రూవ్ దట్ ద యాంగిల్ బిట్వీన్ అని ప్రూవ్ చేయడం. వాల్యూమ్ కనుక్కోమన్నాడండి. లాంబ్డా వాల్యూ 4 కోప్లానర్ పాయింట్స్ అయితే వాల్యూ, అంటే బాక్స్ ఆఫ్ ఏబీస్ చేస్తే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. కొత్తగా ఏమన్నా వచ్చాయి, చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అవన్నీ. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అప్ టు ఆన్సర్. ఇందులో మాత్రమే ఏ క్వశ్చన్స్ కూడా ఎక్కువ రిపీట్ కాలేదు, చూస్తూ ఉన్నారు కదా. ఏ క్వశ్చన్స్ కూడా పెద్దగా రిపీట్ అయినది అయితే లేదు. ఒక 12th క్వశ్చన్ ఒక్కటే రిపీట్ అయింది. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒకసారి వచ్చాయి. 18th ఒకటోసారి, 20 రిపీట్ అయిన క్వశ్చన్. ఓకేనా, ఇవే క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి కానీ మిగిలినవి కొత్తగా ఉన్న క్వశ్చన్సే. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ ఒక 4 మార్క్స్ వస్తుంది. ఇందులో మాత్రం ఇవి చాలు. ఇందులో ఉన్న క్వశ్చన్లు ప్రిపేర్ అయితే ఎక్కువ, ఇందులో ఇవి మాత్రమే రిపీట్ అయిన క్వశ్చన్స్ అని. ఇప్పుడు నేను టిక్ చేసినవి రిపీట్ అయినాయి. క్వశ్చన్లు కూడా ఇందులో తక్కువనే ఉంటాయి. ఒక 15 క్వశ్చన్స్ వరకు ఏమో ఉన్నాయి, ఈ 15 ఉన్నాయి. ఈ జస్ట్ 15 ప్రిపేర్ అయితే మీకు మ్యాక్సిమం ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది మీరు అటెంప్ట్ చేస్తారు, ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగనామెట్రీ ఫంక్షన్. ఇన్వర్స్ ట్రిగనామెట్రీలో అయితే అసలు ట్యాన్ ఉన్నాయి చూసారా అండి, ట్యాన్ కాస్ ఇవి కనిపిస్తున్నాయి. ఇవన్నీ మోస్ట్ రిపీటెడ్. అసలు వదిలిపెట్టే క్వశ్చన్లే కావు ఇవన్నీ. మళ్ళీ బెటర్, చాలా ఈజీ క్వశ్చన్స్ అన్నీ, ఒకటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఎక్కువ ట్యాన్ క్వశ్చన్స్ లీవ్ చేయకండి. ఓకే, ఇవి. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఇక ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఆల్రెడీ 7 చూసామా, తర్వాత 4. ఇవి మీరు రిపీటెడ్గా చూసుకుంటే ఒక 20 క్వశ్చన్స్ వస్తాయి కావచ్చు అని, అంతే. ఈ 20 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది మీకు. అక్కడ ఒక 10 వచ్చాయి, మనకు 11 వచ్చాయి. 1 1 2 3 4 5 6 7 8 9 వచ్చాయి. 11 9 ఎంత అండి, 20. ఈ 20 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మీరు ఒక 4 మార్క్స్ ఒక 7 మార్క్స్ మ్యాక్సిమం అటెంప్ట్ చేస్తారు, మీకు టెన్షన్ ఉండదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వి గో ఫర్ ఫంక్షన్స్. ఇక ఫంక్షన్స్లో 2 మార్క్స్ అయితే ఇక మీరు చూడండి, ఎవరికైనా 2 మార్క్స్ మేము పెద్దగా రాయమంటే ఇక్కడ నేను స్టార్ పెట్టిన సింబల్ ఉన్న క్వశ్చన్లు ఏవి వదిలిపెట్టకండి. ఇప్పుడు టిక్ చేసేటి కనిపిస్తున్నాయా, ఇవేమి వదిలిపెట్టకపోతే చాలు, మీకు ఫుల్ స్కోర్ తెచ్చుకుంటారు. ఎక్కడ స్కిప్ చేయకుండా హైలైట్ స్కోర్ తెచ్చుకుంటారు. ఇవే ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్. ఇవే ఇప్పుడు నేను టిక్ చేసినాయి అంటే 2 ఉంటాయి, 2 వస్తాయి కదా, అందులో ఒక్కటైనా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. నేను ఇక్కడ ఎన్ని రాశాను మీకు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే, నేను మొత్తం రాసింది ఎంత అండి, 29 క్వశ్చన్స్. 29 మ్యాక్సిమం నాకు తెలిసి 2 ప్రిపేర్ అయితే 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు, మీకు ఇబ్బంది అయితే ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, 75 రావాల్సిన మొత్తం చదవాలి. 65 ప్లస్ రావాలనుకున్న వాళ్ళు ఇవి చదివితే సరిపోతాయి. మ్యాట్రిక్స్లో చూడండి, ఇక మ్యాట్రిక్స్లో అయితే గివ్ ఫంక్షన్స్, సిమెట్రిక్ ఫంక్షన్స్ కూడా చాలా వరకు డెఫినేషన్స్ కూడా వచ్చాయండి ఇందులో. కాకపోతే ఇగో డిఫైన్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ డెఫినేషన్స్ అడిగిండు. ర్యాంక్ క్వశ్చన్లు అయితే ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్లు, అంటే ఒకటే క్వశ్చన్ రాలేదు. డిఫైన్ ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడు. ఇంకో ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, డిటర్మైన్ ద సిమెట్రిక్ మ్యాథ్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. డెఫినేషన్స్ కూడా వచ్చాయి మనకు, ఎక్కడ లీవ్ చేయకుండా వచ్చినాయి డెఫినేషన్స్ అన్ని. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. అర్షణ వెక్టార్స్లో ఇందులో అయితే అసలు మోస్ట్లీ ఇప్పుడు టిక్ చేసే క్వశ్చన్స్ ఉన్నాయి 7 8 10th 11. ఈ 11 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే, ఈ 11 క్వశ్చన్స్ అయితే మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాగలిగితే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది 100% అటెంప్ట్ చేస్తారు. ఎక్కడ అంటే మిగిలిన 1 టైం వచ్చిన క్వశ్చన్లే, కాకపోతే ఇవి మాత్రం ఎక్కువ సార్లు వచ్చిన రిపీటెడ్ క్వశ్చన్స్, అస్సలు స్కిప్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ ఇవి కంప్లీట్ కాగానే ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో 2 మార్క్స్. ఫస్ట్ వన్ ఇవి ఎక్కువ రిపీట్ అయినాయి, కానీ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో మాత్రం కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. 2 మార్క్స్, ఎందుకంటే చాలా తక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇవి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్లో మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే 4 మార్క్స్కి ఏం వస్తాయో ఇక్కడ కూడా అవే వస్తాయి, సో ప్రాబ్లం ఉండదు. ఓకేనా, అసలు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇవి ఎక్కువ 2 మార్క్స్ ఇది ప్రాపర్టీస్. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయాక ట్రిగ్నామెట్రీ. ఇందులో అయితే గెట్ చేయడమే కష్టం అబ్బా, ఎందుకంటే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే రేంజ్, మ్యాక్సిమా, మినిమా అండ్ రేంజ్ ప్రాబ్లమ్స్ మాత్రం ఎవ్రీ ఇయర్ వస్తూ ఉన్నాయి. మ్యాక్సిమా, మినిమా, రేంజ్, గ్రాఫ్ ప్రాబ్లము, ఇవన్నీ క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి నుంచి వస్తూ మాత్రం వస్తున్నాయి. తర్వాత ఇవి ట్రిగ్నామెట్రీ. ఇదంతా చూడండి, రిపీటెడ్ తక్కువ ఉంటాయి ట్రిగ్నామెట్రీలో. తర్వాత హైపర్బోలిక్ ఫంక్షన్స్. హైపర్బోలిక్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇందులో మాత్రం 10 క్వశ్చన్స్. ఈ 10 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతున్నాయి. ఓకేనా, ఇలాంటి వీడియోలో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు కూడా వస్తుంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్.